మనకి టోస్ట్ చేయడం రాదనుకోండి. ఇలా అవ్వాల్సిన శాండ్‌విచ్ ఇలా అయితే అవుతుంది. పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఏం చేయాలి అనేది వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరితో షేర్ చేసుకుంటాను. హలో! అందరూ ఎలా ఉన్నారు? శాండ్‌విచ్ ప్రిపేర్ చేయడం కోసము వాల్‌మార్ట్‌లో దొరికే ఈ బ్రెడ్‌నయితే నేను యూజ్ చేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే దాంతో అయితే ప్రిపేర్ చేసుకోండి. పాన్‌లో కొంచెం బటరేసుకొని బ్రెడ్‌నయితే ఇలా పెట్టేసి నేను ఫస్ట్ టైమ్ చేసినప్పుడు హడావిడిగా త్వరగా చేయాలి అని ఇంకా ఒక సైడ్ కాలకుండానే ఇంకో సైడ్ తిప్పుతూ అలాగా టోస్ట్ చేస్తూ ఉన్నాను. దానివల్ల కొంచెం సాఫ్ట్ అయిపోయి బ్రేక్ అయిపోయింది. మీరే చూస్తే ఇవి చీజ్ పెట్టకముందే ఇలాగ మొత్తం బ్రేక్ అయిపోయింది. ఇంక తర్వాత చీజ్ పెట్టి ఒకసారి టోస్ట్ చేయడం వల్ల ఇంకా సాఫ్ట్ అయిపోయి ఇలా బ్రేక్ అయిపోయింది. అలా గాకుండా నేను సెకండ్ టైమ్ ఏం చేశాను అంటే, ఒక సైడ్ మంచిగా కాలింది అనుకున్న తర్వాత ఇంకో సైడ్ టోస్ట్ చేశాను. అప్పుడు ఇలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చాయి. దీనికి మధ్యలో స్టఫ్ కోసం ఒక హమ్మస్ పెట్టుకొని అలాగే బాయిల్డ్ ఎగ్‌ని స్మాష్ చేసుకొని మధ్యలో స్టఫ్ పెట్టుకొని ఆ 2 కలిపి ఇంకా ఇలా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశాము. ఇలా బ్రేక్ అయ్యి తినాలి అన్న ఇంట్రెస్ట్ రాదు. ఇది పర్ఫెక్ట్‌గా వచ్చిందనుకోండి తినాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ టిప్ అయితే నాకు బాగా హెల్ప్ అయింది. మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని ఈ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలాంటి టిప్ ఏమన్నా తెలిసుంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.